తెలంగాణలో రైతుల గోస రోజు రోజుకు మరింత ఎక్కువ అవుతోంది. కళ్ళు కాయలు కాసేలా, కాళ్ళు అరిగేలా ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్న యూరియా కష్టాలు మాత్రం తీరడం లేదు. పంటలు ఆగమైపోతున్నాయి. యూరియా ఇవ్వండి మహాప్రభు అంటూ రైతులు వేడుకుంటున్న పరిస్థితి. నెల రోజులుగా రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. యూరియా కావాలంటే ఫైటింగ్ చేయాల్సిందేనా? ఎరువులు అందాలంటే యుద్ధం చేయాల్సిందేనా? పొలాల్లో పనులు మానుకొని పంపిణీ కేంద్రాల దగ్గర పడిగాపులు, యూరియా బస్తాల కోసం రాత్రింపవళ్లు ఎదురుచూపులు. కొన్ని ప్రాంతాల్లో అక్కడే నిద్రపోతోన్న రైతులు, మరికొన్ని చోట్ల గొడవకు దిగుతోన్న అన్నదాతలు. ఇది ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. దాదాపుగా అన్ని జిల్లాల్లో యూరియా సమస్య ఉంది. ఏ జిల్లాలో చూసినా రైతులు క్యూ లైన్లలో కనిపిస్తూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం లైన్లో నిలబడ్డ ఇద్దరు మహిళల మధ్య గొడవ చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం మహిళలు సైతం పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో యూరియా కష్టాలు రైతులకు 2 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ముందు రాత్రి 12 గంటల నుంచి రైతులు పడిగాపులు కాశారు. వరిగింజ, మొక్కజొన్న పాలు పోసుకునే సమయం. ఈ టైంలో పంటలకు యూరియా తప్పనిసరి. ఇలాంటి సమయంలో యూరియా దొరక్క నానా కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ యూరియా కోసం రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ రైతు వేదిక దగ్గర క్యూ లైన్లలో చెప్పులు పెట్టి రాత్రి వేళ అక్కడే నిద్రపోయారు రైతులు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆగ్రో సేవా కేంద్రం దగ్గర వందల మంది రైతులు క్యూలు కట్టారు. యూరియా లోడ్ వచ్చిందని తెలిసి ఒక్కసారిగా ఆగ్రో సేవా కేంద్రం దగ్గరకు వచ్చారు. అన్ని పనులు వదిలిపెట్టుకుని యూరియా కోసం రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వికారాబాద్ లోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. యూరియా ఇస్తారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సహకార సంఘం గోదాం, గ్రోమోర్ ఎరువుల షాపు ఎదుట యూరియా కోసం రైతులు పడిగాపులు గాయాల్సి వచ్చింది. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండల కేంద్రంలోని పట్టుపల్లి చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. జోరు వానలో కూడా యూరియా కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లాలోనూ యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. జైపూర్ మండలం కిష్టాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు.